బొమ్మ బ్లాక్ బస్టర్ మామూలు కాదు, పిచ్చెక్కిపోవాలి. బొమ్మ బ్లాక్ బస్టర్. Excellent, super, bomb blockbuster. చాలా బాగుంది, చాలా బాగా తీసాడు. సూపర్ సూపర్ హిట్, సూపర్, చాలా బాగా తీసాడు. ఫైట్స్ చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ సూపర్, ఫ్రెండ్షిప్ అంటే అలా ఉన్నాయి. సూపర్, చాలా చాలా బాగుంది. ఫైట్స్ ఎట్లా ఉన్నాయి? ఫుల్ ఉన్నాయి ఫైట్స్ మాత్రం. ఎలా ఉందన్న మూవీ? ఫైట్స్ అసలు ప్రభాస్ ఎంట్రీ నుంచి అదిరిపోయింది. ఫ్రెండ్షిప్ చాలా బాగుంది. సూపర్. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ, అసలు సూపర్ ఇచ్చాడు. ఉగ్రం ఉగ్రం అయినేం కాదు కానీ ప్రభాసం చూడడానికి వెళ్ళిపోవచ్చు భయ్యా. అదొక్క ఆ కట్అవుట్, ఆ బాడీ తీసిన తర్వాత ఆ బాడీ కానీ ఛత్రపతిని మీకు మనకి ఏమైనా వచ్చిందో దానికి డబల్ నరకం అసలు. ఫస్ట్ హాఫ్ మొత్తం డ్రామా అన్న, అంటే స్టోరీ ఎలాగా చేయండి అసలు, వీళ్ళు ఈ ఫ్రెండ్స్ ఎలా మారుతున్నారు అనేది స్టోరీ. అంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ చూపిస్తారు. బట్ కంపేర్ సెకండ్ హాఫ్ ఏంటంటే వీళ్ళందరూ శత్రువులకు ఎలా మారిపోతారు అనేది సినిమా. అది పార్ట్ 2. మన బాహుబలి 2లో కట్టప్ప ఎందుకు చంపారు అలా అనుకుంటామో, ఇప్పుడు 2 వచ్చే వరకు వీళ్ళిద్దరు ఎందుకు ఇలా అయిపోయారా అని అనుకుంటారు. అంత దారుణంగా ఉంది బ్రో. కేజీఎఫ్ అంటే అది ఒక డిఫరెంట్ వరల్డ్, 1980s వరల్డ్. అది ఇది ప్రెసెంట్ వరల్డ్. అది ప్రశాంత్ నీల్ గారు ఏం చెప్పారు, ప్రెసెంట్ వరల్డ్ అది 1980s, ఇది అది వేరు, ఇది వేరు. ప్రభాస్ కి పడాల్సిన సినిమా కరెక్ట్ సినిమా ఇదే. చాలా పండి ఫ్యాన్స్ కి అయితే పండగ అరాచకం. ఇంటర్వెల్ క్లైమాక్స్ అడగద్దు, చూడండి అక్కడ అన్ని లెగుస్తున్నాయి. అది మాత్రం వేరే లెవెల్. నేను ఫ్యాన్ కాదు, బట్ సినిమా మాత్రం అన్న ఛత్రపతికి పడాల్సిన, ఛత్రపతి తర్వాత ప్రభాస్ కి కటౌడికి పడాల్సిన సినిమా. ఇప్పుడు నేను ప్రభాస్ ఫ్యాన్. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. కేజీఎఫ్ ఎలా ఉందన్న మూవీ? గుడ్. ఎలా ఉంది మూవీ? సూపర్ మూవీ, అదిరిపోయింది. అదే పార్ట్ 2 చూస్తే కానీ మూవీ అయితే చాలా బాగుంది. ఇక్కడ డైనోసార్ అన్నా కానీ మన ప్రభాస్ దిక్కు చూసారు. అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ కి అంత లేదు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది సినిమా? ఇది అంతకు మించిన వచ్చే రకం ఉంది. కేజీఎఫ్ స్క్రీన్ ప్లే ఉన్నదా లేకపోతే దీనికి డిఫరెంట్? డిఫరెంట్ చాలా డిఫరెంట్. బీజిఎం ఎట్లా ఉంది? బీజం అయితే అదిరింది. ప్రభాస్ విజువల్స్ కేజీఎఫ్ మించి ఉన్నాయా? మించి ఉన్నాయి. అంతకు మించేనా? అంతకు మించి. ఏమంటున్నావు? ఎలా ఉంది మూవీ? చాలా బీజిఎం ఎలివేషన్ చాలా సూపర్ ఉంది. కేజీఎఫ్ కంటే మస్తు ఉంది. బాగుంది బ్రో, మస్తు ఉంది. ఆడ ఫ్యాన్స్ అయితే సిటీలో కూర్చోలే, మొత్తం ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సిటీలో అసలు కూర్చోరు అసలు, మొత్తం ఫుల్ ఎంజాయ్. కేజీఎఫ్ గా చేసినట్టే, ఎందుకంటే డైరెక్టర్ ఎవరు మన ప్రశాంత్ నీల్. ఎట్లా ఉండాలో అన్నకి తెలుసు, అన్న అట్లనే చేసిండు.
హిట్ కొడుతున్నాం ఈ సినిమాతోని. మళ్ళా ప్రభాస్ క్రేజ్ మళ్ళా పెంచుకుంటా పోతున్నాం. కల్కి నెక్స్ట్ స్పిరిట్ గా ఇవన్నీ మనవే. చూస్తుంటే మెంటల్ ఉంది సినిమా. ఫైట్ సింగ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తే అర్థం అయిపోతుంది. బూత్ బాంబ్స్ ఎందుకు వస్తున్నాయి మన ఫైటింగ్ ఆడుతుంటే. బీజిఎం కూడా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం అలా ఉంటుంది అన్న, సెకండ్ హాఫ్ అయితే సూపర్. సెకండ్ హాఫ్ అయితే తోపు ఉంది. సెకండ్ పార్ట్ కంటే ఎలా అంటే ఏం లీడ్ అంటే ఎలా చెప్పాలి, క్లైమాక్స్ ఫస్ట్ నుంచి అన్న. ఫస్ట్ అయితే నార్మల్ గా ఉందన్న, అంటే చూడొచ్చు ఫస్ట్. తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం నీకు ఫస్ట్ హాఫ్ నార్మల్, ఫస్ట్ స్టోరీ లాస్ట్ స్టోరీ ఇచ్చేస్తాడు. సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ నీకు మొత్తం అర్థమైపోతా అన్న. సెకండ్ హాఫ్ మొత్తం అర్థమైపోతుంది. సెకండ్ హాఫ్ చెప్పేసాడు, కథ ఇచ్చేస్తాడు. శత్రువులు ఎందుకు మారుతారంటే నాకు తెలియదు, చూసినా గానీ గుర్తొస్తలే అన్న నాకు. మ్యాజిక్ మొత్తం ఓవరాల్ గా చూడొచ్చు అన్న, ఒకసారి చూడొచ్చు. ఒకసారి కాదు, నువ్వు చూసినా కూడా బోర్ కొట్టదు అన్న. ఇక్కడ సినిమా మాత్రం బాగుంది అన్న, బాగుంది అన్న, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్న. ఇంటర్వెల్ సీన్ అంటే ఇంటర్వెల్ ఫైట్ బాగుంటది అన్న. అది గోడ గురించి ఒక ఫైట్ ఉంటది, బాగుంటది అన్న. ఫైట్ అయితే బాగుంటది, చాలా బాగుంది. ఈ సినిమా వల్ల క్రేజీ కంపల్సరీ పెరుగుతుంది అన్న. బ్రో సూపర్ హిట్, కత్తిలాగా ఉంది సినిమా. ఫ్రెండ్షిప్ కోసమే తీసినట్టుంది. బీజిఎం అదరగొట్టేశాడు బ్రో. అసలు ప్రతి సాంగ్ సూపర్ ఉంది, సెంటిమెంట్ సూపర్ ఉంది, అంతా సూపర్ ఉంది. సినిమా హిట్. ఎప్పుడు ఫ్లాప్ అన్న కర్రీ ఇరిగిపోద్ది. అదరగొట్టేశాడు సినిమా. అసలు ఫ్రెండ్షిప్ కోసమే తీసినట్టుంది బ్రో. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్. ఈ రోజు ఇంకో 3 సార్లు చూస్తా. గెస్ట్ ఎవరు లేరు, చాలా బాగుంది. స్టోరీ బాగుంది, బీజిఎం బాగుంది, అన్ని బాగున్నాయి. ట్విస్ట్లు అయితే అదిరిపోయినాయి, చాలా బాగుంది. హైలైట్ ప్రభాసే హైలైట్ అన్న. ఫైట్స్ మైండ్ బ్లోయింగ్ ఉన్నాయన్న. బీజిఎం అదిరిపోయింది అన్న, మామూలుగా లేదు. పల్లగొట్టాడు మొత్తం. ఫ్రెండ్షిప్ అన్ని చూపించాడు అన్న, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, చాలా బాగుంది. రీచ్ అవ్వడం కాదు, ఎక్కువ చేశాడు. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ చేశాడు, చాలా బాగుంది. మొత్తం ఉన్నాడు అంకుల్, సినిమా మొత్తం ఉన్నాడు అన్న. బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్. పార్ట్ 2 బాగుంది బాగుంది. సూపర్ 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 అన్న, సూపర్ సూపర్ సినిమా, బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. యాక్షన్ ఫుల్లీ లోడెడ్. గుడ్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఫుల్ మాస్, ఊర మాస్.